పల్నాడు జిల్లా మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎట్టకేలకు నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వీరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ విధించింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ సమీపంలో తెలుగుదేశం పార్టీ నేతలు జబిశెట్టి వెంకటేశ్వర్లు, జబిశెట్టి కోటేశ్వరరావుల జంట హత్యల కేసుల్లో వీరు 2 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు నవంబర్ 28న ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు కోర్టులో లొంగిపోయారు. మే 24న వెల్దుర్తి మండలం బొదిలివీడి సమీపంలో ఈ జంట హత్యల కేసులు జరిగాయి. గ్రామంలో ఆధిపత్య పోరు నేపథ్యంలో వీరిద్దరిని హత్య చేశారని, ప్రత్యర్థులకు పిన్నెల్లి సోదరులు వెన్నంటి సహకరించారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరగా హైకోర్టు నిరాకరించింది. దీని మీద సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టుకు వెళ్లారు. మధ్యంతర రక్షణ తీసుకున్నారు. తర్వాత నవంబర్ 28న మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుని ఎవరు జైలుకు పంపారు అని చూస్తే, పోలీస్ కేసు దర్యాప్తు సందర్భంగా వారికి వచ్చిన సమాచారం మేరకు, ఆధారాల మేరకు, లేదా రాజకీయ కక్షలతోనో అధికార పార్టీ ప్రోద్బలంతోనో వీరిని కేసులో చేర్చారని అనుకుందాం. వీళ్ళు హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు మాత్రమే వీళ్ళకి మధ్యంతర రక్షణ కొన్ని వారాలు కల్పించారు. తర్వాత కేసు విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విస్తుపోయారు. పోలీసులు ఛార్జ్ షీట్ కూడా ట్రయల్ కోర్టులో దాఖలు చేయకనే అందులోని పార్ట్ 1 CD అలాగే 162 స్టేట్మెంట్ సుప్రీంకోర్టులో వీళ్ళు ఫైల్ చేశారు. దీనిపైన సుప్రీంకోర్టు నిలదీసింది. విచారణ అధికారి వద్ద ఉండాల్సినవి ఇవి మీకు ఎలా వచ్చాయని నిలదీసింది. పిన్నెల్లి సోదరుల లాయరు తెల్లముఖ వేసేశాడు. కోర్టు ఇచ్చిందని తప్పుడు సమాచారం చెప్పాడు. అసలు కోర్టుకే రానప్పుడు కోర్టు ఎలా ఇస్తుందని సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసి, వీళ్ళు ఎంత శక్తివంతులో, మేము ఆదేశించిన మిమ్మల్ని ఎవరో పోలీసులు అరెస్టు చేయరని కూడా అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే వీళ్ళ తప్పు దీంట్లో ఉంది, వీళ్ళు శక్తివంతులు, ఈ కేసును ప్రభావితం చేస్తున్నారు, వీళ్ళ ప్రమేయం కూడా ఇందులో ప్రాథమికంగా ఉన్నట్లు ఉందని సుప్రీంకోర్టు భావించి నోరు మూసుకొని మీరు కోర్టులో లొంగిపోవాలని ఆదేశం. దీనికి పెద్ద ఎత్తున రాద్ధాంతాలు. వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధులు అయినట్టు, వీళ్ళంతా విహారయాత్రలకు వెళ్తున్నట్టు, యుద్ధాలకు వెళ్తున్నట్టు, దేశం కోసం పోరాడుతున్నట్లు వ్యవహరించారు. ఇది ఏమాత్రం అనుచితం కాదు. క్రిమినల్ గానే చూడాలి.